హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వేడి వేడి ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఈ ఆలూ పరాటా ఎంతో సన్నగా నోట్లేస్తే కరిగిపోయేలా వచ్చింది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 5 ఆలుగడ్డలని వాష్ చేసుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అవి అలా బాయిల్ అవుతూ ఉంటాయి. ఆలోపు మనం గోధుమ పిండిని తడుపుకుందాం. 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బాయిల్ చేసిన ఆలు ఉన్నాయి కదా, ఇలా పొట్టు తీసుకోవాలి. అవి ఉడకకపోతే ఇంకో 1 విజిల్ అలా ఎక్స్ట్రా పెట్టుకోండి. పప్పు రుబ్బే కవ్వం ఉంటుంది కదా, దాంతో మొత్తం ఆలుని స్మాష్ చేసుకోండి. ఇలా ఆలు చిన్న చిన్న ముక్కలుగా లేకుండా మొత్తం స్మాష్ పిండిలాగా అయిపోవాలి. చూడండి, చిన్న చిన్నగా ఆలు ముక్కలు లేకుండా మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక చిన్న టమాటోని సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా మొత్తం స్మాష్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా మొత్తం స్మాష్ అయ్యాక అప్పుడు ఆలుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆలుని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మన ఆలు పూర్ణం రెడీ అయిపోయింది. ఇది ఇలా పక్కన పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా సేమ్ సైజులో చపాతీ పిండి ఒక ముద్ద, అలాగే మన ఆలు పేస్ట్ ఉంది కదా, అది ఒక ముద్ద చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫస్ట్ చపాతీ పిండిని కొద్దిగా ఒక చిన్నగా చపాతీలాగా చేసుకొని అందులో ఈ ఆలుని మనం పూర్ణం పెట్టుకుంటాం కదా, పూలు అలా చేసుకున్నప్పుడు అలా పెట్టేసుకొని నిన్న వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా పిండిని తీసేసి ఆయిల్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మెల్లిగా రాట్న కొలతో చపాతీలాగే చేసుకోవాలి. ఇలా మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా వచ్చేంత వరకు చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా మనకి ఆలు అనేది పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే చపాతీ పిండిలోంచి బయటికి వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ ఆలు మంచిగా స్మాష్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ ఆలు పరాటాని మనం బటర్తో కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా హీట్ అయ్యాక బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసాక అప్పుడు మనం పరాటా వేసుకోవాలి. ఇలా పరాటాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బటర్తో కాల్చుకోవాలి. బటర్ లేకుండా ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు, కానీ బటర్ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా బటర్ పెట్టి ఆలు పరాటాని మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా కాల్చుకున్న పరాటాతో మనం పెరుగుతో కానీ, చిన్నపిల్లలైతే టమాటా కెచప్తో కూడా తింటుంది మష్లూక. ఎలా అయినా ఓన్లీ పరాటా అయినా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకుండా ఉంటే
ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్.